అందరికీ నమస్కారం. పిల్లలు, గతంలో మీరు కిరణజన్య సంయోగ క్రియ గురించిన ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకున్నారు కదూ! ఈరోజు మనం కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా మనం కిరణజన్య సంయోగ క్రియను జరిపే కణాంగమైన హరితరేణువు గురించి ప్రాథమికంగా ఒక భావనకు వచ్చిన తర్వాత హరితరేణువులో కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానం ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలలో, లేత కాండాలలో హరితరేణువులను కలిగి ఉంటాయి అనే విషయం. ఇక హరితరేణువు ఏ రకంగా కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానాన్ని నిర్వహించే రీతిలో నిర్మాణాన్ని కలిగి ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. హరితరేణువు రెండు త్వచాలను కలిగి ఉంటుంది. వాటిని మనం ఏమంటాము? బాహ్య మరియు అంతర త్వచాలుగా పేర్కొంటాం కదా. ఇక్కడ మనకు అవుపిస్తోంది కదా, బాహ్య త్వచం. తర్వాత ఈ బాహ్య త్వచానికి లోపల వైపున ఇక్కడ మనం సూచించుకోబడ్డ భాగమే అంతరత్వచం. ఈ రెండు త్వచాలకు లోపలి వైపుకు స్ట్రోమా అనబడే సమజాతీయ మిశ్రమ ద్రావణం మనం గమనించగలుగుతాం. ఇక్కడ సూచించబడింది కదా, ఇదే. ఈ స్ట్రోమాలో బల్లపరుపు సంచుల వంటి నిర్మాణాలను గమనిస్తున్నారు కదూ. వీటినే మనం థైలకాయిడ్లు అంటాం. ఒక్కొక్క చిన్న భాగాన్ని, ఒక్కొక్క బల్లపరుపు సంచి వంటి నిర్మాణాన్ని థైలకాయిడ్లు అంటాం. ఈ థైలకాయిడ్ల యొక్క దొంతరను లేదా వరుసను గ్రానా అంటారు, లేదా వాటినే గ్రానా థైలకాయిడ్లు అంటారు. ఈ గ్రానా థైలకాయిడ్లు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇది ఒక గ్రానా లేదా గ్రానా థైలకాయిడ్, ఇది ఒక గ్రానా లేదా గ్రానా థైలకాయిడ్. ఈ రెండింటిని కలుపుతూ ఉన్న థైలకాయిడ్లు స్ట్రోమాలో విస్తరించి ఉన్నాయి కాబట్టి వీటిని స్ట్రోమా థైలకాయిడ్లు అంటారు. ఇక వీటితో పాటుగా కొవ్వు కణికలు, రైబోజోమ్ల వంటి కణాంగాలు, కిరణజన్య సంయోగ క్రియను జరపగలిగిన ఎంజైమ్లు, పిండి పదార్థపు రేణువులు, వీటన్నింటినీ కూడా మనం హరితరేణువు యొక్క నిర్మాణంలో గమనించవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానంలో ముఖ్యంగా మనం రెండు దశలను గమనిస్తాం. అందులో మొదటిది కాంతి చర్య, లైట్ ఫేజ్ అంటాం. దీన్నే మనం కాంతి రసాయన చర్య అని కూడా అంటాం. ఇందులో కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఇది మరి ఎక్కడ జరుగుతుంది? ఈ గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. గ్రానా థైలకాయిడ్లలో జరిగే చర్యను కాంతి చర్య అంటారు. కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానంలో ఉండే మరొక దశ నిష్కాంతి చర్య లేదా నిష్కాంతి దశ. ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇక్కడ స్ట్రోమాలో జరుగుతుంది. స్ట్రోమాలో జరిగే కిరణజన్య సంయోగ క్రియ యొక్క యాంత్రిక చర్యను నిష్కాంతి చర్య అంటారు. ఇది కాంతిపై ప్రత్యక్షంగా ఆధారపడదు, కానీ కాంతి దశ ఉత్పన్నాలపై ఆధారపడుతుంది. అనగా ఏటీపీ, NADPH2ల పైన ఆధారపడుతుంది. సరే, మరి కిరణజన్య సంయోగ క్రియ యొక్క యాంత్రిక విధానం ఎలా జరుగుతుందో చూద్దామా? కిరణజన్య సంయోగ క్రియలో యాంత్రిక విధానం జరిగే క్రమంలో మనం గమనించాల్సిన అంశాలు ఏమిటి అంటే, కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్య గ్రాణ తైలకాయిడ్లలోను, నిష్కాంతి చర్య స్ట్రోమాలోను జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం యాంత్రిక విధానాన్ని
పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం 2 దశల్లో జరుగుతుంది అనే స్లైడ్ను మనం చూస్తున్నాం. ఇందులో కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్యనే కాంతి రసాయన దశ అంటాం. నిష్కాంతి చర్యను జీవ సంశ్లేషణ దశగా కూడా పేర్కొంటాం. కాంతి చర్యలో, నిష్కాంతి చర్యల్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం పరిశీలిద్దామా? ఇక్కడ గమనించండి పిల్లలు. కాంతి చర్య. కాంతి చర్య మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హరిత రేణువులోని గ్రాణా థైలకాయిడ్లలో జరుగుతుంది. ఇందులో థైలకాయిడ్లలో ఉండే కాంతి శోషణ సముదాయంలోని పత్రహరితము కాంతి చేత ఉత్తేజితమవడము, తర్వాత ఉత్తేజితమైన పత్రహరితపు అణువు వివిధ జీవరసాయన చర్యల ద్వారా కాంతి దశ ఉత్పన్నాలను ఏర్పరచడము గమనిస్తాం. ముఖ్యంగా కాంతి చర్యలో జరిగే అన్ని రసాయన చర్యలను మనం 3 ముఖ్యమైన చర్యలుగా విభజించుకోవచ్చు. అందులో ఒకటి పత్రహరితం ఉత్తేజితమగుట. అంటే ఏం జరుగుతుంది? పత్రహరితం కాంతి చేత ఉత్తేజితమై, ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి, పత్రహరితము కాంతి చేత ఉత్తేజితం కావడం వలన ఏం జరిగింది? ఇక్కడ మనం దీన్ని ఒక స్టార్ మార్క్తో సూచిస్తున్నాం కదా. అంటే అది దేన్ని సూచిస్తుంది? పత్రహరితము కాంతి చేత ఉత్తేజితం కాబడింది అనే అంశాన్ని సూచిస్తుంది ఇది. ఇప్పుడు కాంతి చేత ఉత్తేజితం చెందిన పత్రహరితము పిదప చర్యలలో ఏటీపీ, NADPH2లను ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. పిదప కాంతిచే నీటి అణువు విశ్లేషణ చెందడం. నీటి అణువు ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, H2O అంటే నీటి అణువు. ఇది కాంతి సమక్షంలో H+ మరియు OH- అణువులుగా విడగొట్టబడుతుంది. ఈ కాంతిచే నీటి అణువు విశ్లేషణను రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త విశదీకరించడం వలన దీన్ని హిల్ చర్యగా కూడా భావిస్తాం. నిజానికి ప్రకృతిలో మొక్కల చేత కిరణజన్య సంయోగ క్రియలో విడుదలవుతున్న ఆమ్లజని లేదా ఆక్సిజన్ అంతా కూడా నీటి అణువు విచ్ఛిన్నం కావడం వలననే విడుదలైందిగా చెప్పుకోవచ్చు. కాంతి సమక్షంలో నీటి అణువు విశ్లేషణ మరొక ముఖ్యమైన కాంతి చర్యగా మనం పేర్కొనవచ్చు. ఇక 3వ చర్యను చూస్తే NADPH మరియు ATPల యొక్క సంశ్లేషణ. ఈ NADPH మరియు ATPల యొక్క సంశ్లేషణ ఎందుకు జరగాలి? ఎందుకంటే NADPH మరియు ATPలు కిరణజన్య సంయోగ క్రియలోని నిష్కాంతి దశలో కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణానికి ఉపయోగపడే స్వాంగీకరణ శక్తి. కాబట్టి మనం NADPH, ATPలను కలిపి స్వాంగీకరణ శక్తి అంటాం. ఎందుకంటే నిష్కాంతి చర్యల లోపల NADPH మరియు ATPలు కర్బన స్వాంగీకరణను జరపడంలో సహకరిస్తాయి కాబట్టి. ఇందులో మనం పైన H+ అణువులను చూసాం కదా. కాంతి నీటి అణువు విశ్లేషణలో ఆ H+ అణువులు NADPH అణువులను ఏర్పరచడంలో ఉపయోగపడతాయి. మరియు ఇవే H+ అణువులు ATP అణువులను ఏర్పరచడంలో ఉపయోగపడతాయి అనేది గుర్తుంచుకోవాలి మనం. అలాగే ఈ OH- అయాన్లు ఎందులో ఉపయోగపడతాయి? నీటి అణువును ఏర్పరచడంలో ఉపయోగపడతాయి మరియు ఆమ్లజనిని విడుదల చేయడంలో కూడా ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీ స్థాయికి ఇది సరిపోదు. H+ అణువులు NADPH మరియు ATP అణువులను ఏర్పరచడంలోను, OH అణువులు OH- అణువులు H2O మరియు O2 అణువులను ఏర్పరచడంలోనూ ఉపయోగపడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా కాంతి చర్యలో పత్రహరితం
ఉత్తేజితం కావడం దేని చేత? కాంతి చేత. పత్రహరితపు అణువు కాంతి చేత ఉత్తేజితం కావడం. రెండవ చర్యగా కాంతిచే నీటి అణువు విశ్లేషణ, హిల్ చర్య. మరియు NADPH, ATPల యొక్క సంశ్లేషణ. ఇందులోనే మనం ఆమ్లజని విడుదల కావడాన్ని కూడా గమనించవచ్చు. ఇది కాంతి చర్యలో జరిగే వివిధ రకాలైన చర్యలు. పిల్లలు ఇప్పుడు చూడండి, నిష్కాంతి చర్యలో ఏం జరుగుతుందో మనం పరిశీలిద్దాం. నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాము? నిష్కాంతి చర్య స్ట్రోమాలో జరుగుతుంది. నిష్కాంతి చర్య చీకటిలో జరుగుతుంది అని అర్థం కాదు. ఏటీపీ లభించినంత వరకు, ఏటీపీ ఎంతవరకు ఉపయోగించుకోబడుతూ ఉంటే అంతవరకు ఈ నిష్కాంతి చర్యగా పేర్కొనబడే జీవ సంశ్లేషణ దశ జరుగుతుంది. కాబట్టి నిష్కాంతి చర్య పగటి సమయంలోనూ జరగవచ్చు, రాత్రి సమయంలో కూడా జరగవచ్చు. కానీ దానికి అవసరమైనది ఏమిటి? ఏటీపీ, NADPHలు. సరే, మరి ఏం జరుగుతుంది నిష్కాంతి చర్యలో? మొత్తం నిష్కాంతి చర్యను మనం ఏ రకంగా గుర్తుంచుకోవచ్చు? నిష్కాంతి చర్యలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, నిష్కాంతి చర్యలో కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షేకరణ జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే పదార్థము RuBP, అనగా రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. ఇది 5 కార్బన్లను కలిగి ఉండే ఒక పదార్థం. ఇది కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించి 6 కార్బన్లను కలిగి ఉండే గ్లూకోజ్ను ఏర్పరుస్తుంది. ఈ గ్లూకోజ్ పిదప పిండి పదార్థంగా మారుతుంది. ఈ సమయంలో CO2, RuBPలు గ్లూకోజ్గా మారడానికి ఏమేమి అవసరం పడతాయి? ATP అవసరం పడుతుంది, అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. తర్వాత NADPH కూడా అవసరం పడుతుంది, అంటే నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ ఆఫ్ రెడ్యూస్డ్, అంటే క్షయకరణం చెందిన NADP అని అర్థం. NADPH నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇవి ATP మరియు NADPHలు రెండు CO2, RuBPలను కలిపి అనేక ఎంజైమ్ల సహాయంతో, అనేక ఎంజైమ్లు ఈ చర్యలో ఉపయోగపడతాయి. ఈ చర్యలో మనకు ఇక్కడ ఒకే చర్యగా ఇచ్చినప్పటికీ ఇందులో చాలా రకాలైన జీవరసాయన చర్యలు జరిగి చివరగా దేన్ని ఏర్పరుస్తాయి? గ్లూకోజ్ను ఏర్పరుస్తాయి. ఈ గ్లూకోజే పిదప పిండి పదార్థంగా మార్పు చెందుతుంది. ఇది నిష్కాంతి చర్యలో జరిగే ప్రక్రియ. ఈ రకంగా కిరణజన్య సంయోగ క్రియలో కాంతి, నిష్కాంతి చర్యలు రెండు జరుగుతాయి. ఇప్పుడు చివరగా ఒకసారి మొత్తం చర్యను గమనిద్దాం. కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానంలో 2 దశలుంటాయి. ఒకటి కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్య గ్రాణాలోను, నిష్కాంతి చర్య స్ట్రోమాలోను జరుగుతుంది. దాన్నే మనం ఆవర్ణిక అని కూడా అంటాం. కాంతి చర్యలో పత్రహరితం ఉత్తేజితమగుట, కాంతి చర్యలో కాంతి చేత నీటి అణువు విశ్లేషణ చెందడం, అదే రకంగా H+ మరియు OH- అయాన్లు NADP, ATPలను, OH- అయాన్లు H2O, O2లను ఏర్పరచడం గమనిస్తాం. H+ అణువుల చేత ఏర్పడిన NADP, ATPలను కలిపి స్వాంగీకరణ శక్తిగా భావిస్తాం. ఇవి కర్బన స్వాంగీకరణకు ఉపయోగించబడతాయి. నిష్కాంతి చర్యలో కార్బన్ డయాక్సైడ్, RuBP, ATP, NADPHలు కలిసి అనేక ఎంజైమ్ల సహాయంతో గ్లూకోజ్గా ఏర్పడతాయి. పిదప గ్లూకోజ్ పిండి పదార్థంగా మార్పు చెందుతుంది. సో ఈ రకంగా కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పిదప మళ్ళీ ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తూ మరొక తరగతిలో కలుసుకుందాం. సెలవు పిల్లలు మరి.